జీవితకాలంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పని నెరవేరాలన్నా ఏకాగ్రత అతి ముఖ్యమైనది. ప్రపంచంలో ఉన్న అన్ని చదువుల యొక్క సారాంశం ఏమిటంటే మనస్సును అవసరమైన పని మీద పూర్తిగా ఏకాగ్రం చేయటమే. ఏకాగ్రత లేకుండా లోకంలో ఏ ఒక్క కార్యము నెరవేరదు. ఒక సాధారణ వ్యక్తి ఏకాగ్రత లేని కారణంగా తన జీవితంలో 90% ఆలోచనల యొక్క శక్తిని వ్యర్థం చేసేస్తుంటాడు. దీనివల్లే ఒకదాని తర్వాత ఒకటి తప్పులు పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. దీనికంతటికీ పరిష్కారం ఒక్కటే. అదేమిటంటే మనస్సులో స్వచ్ఛత మరియు ఏకాగ్రత అనే 2 రకాల శక్తులని పెంపొందించుకోవాలి. స్వచ్ఛమైన ఏకాగ్రమైన మనస్సు ఆలోచన శక్తిని ఏమాత్రం వ్యర్థం కానివ్వదు, ఒకదాని తర్వాత ఒకటి పొరపాట్లు చెయ్యనివ్వదు. అనవసరమైన విషయాల మీద ఆసక్తి తగ్గించినప్పుడు అవసరమైన విషయాల మీద ఏకాగ్రత తప్పకుండా పెరుగుతుంది. అయితే మనస్సుని 100% ఏకాగ్రతతో ఒకే విషయం మీద లక్ష్య సిద్ధి కోసం ఏకాగ్రతను ప్రయోగించాలి అంటే ఇక్కడ కొన్ని ఉపాయాలు తెలుసుకుందాం. మనస్సుని స్వచ్ఛంగా ఏకాగ్రతతో ఒక చోట నిలపాలి అంటే ముందుగా దానిని నిశ్శబ్దంలోకి మళ్లించాలి. కామ్గా ఉన్న మనస్సు తనలో ఉన్న మొత్తం శక్తిని అవసరమైన లక్ష్యం వైపు మళ్లించగలుగుతుంది. తనకు కావాల్సిన పని మీద ఉపయోగించగలుగుతుంది. మీరు ప్రపంచంలోని గొప్ప విజేతల జీవిత చరిత్రలను గనక గమనిస్తే మీకు తెలిసే ముఖ్య విషయం ఏమిటంటే వాళ్ళంతా కూడా నిశ్శబ్దంలోనే అద్భుతమైన కార్యాలకు పునాదులు వేసుకొని ఆ నిశ్శబ్దంలోనే ఆలోచనల్ని కృషిని కొనసాగించి చరిత్ర సృష్టించుకున్నారు. ఒక చదువు, వ్యాపారం లేదా ప్రార్థన ఎందులోనైనా సరే ఫలితాన్ని సాధించాలి అంటే తప్పకుండా ఏకాగ్రత అనేది మూల సూత్రమై ఉంటుంది. ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటుందో ఫలితం కూడా అంత అధికంగా లభిస్తూ ఉంటుంది. చక్కని ఏకాగ్రత పొందిన మనస్సు ద్వారానే మీరు ఎంతటి మహత్తర కార్యాన్నైనా కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఇందుకోసం మీరు మొదటగా చేయాల్సింది ఏమిటంటే మనస్సుని కొన్ని క్షణాలు ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చోబెట్టండి. ప్రపంచంలోని అన్ని విషయాలను దూరంగా కాసేపు వదిలిపెట్టేయండి. నిశ్శబ్దంలో విశ్రాంతిలో మనస్సు పరిశుభ్రంగా స్వచ్ఛంగా అన్ని విషయాల నుంచి తేలికగా మారిపోతుంది. ఇలాంటి శుభ్రమైన మనస్సుని మీరు సులభంగా కంట్రోల్లోకి తీసుకురాగలుగుతారు. మనస్సు ఎంత క్లీన్గా ఉంటే అంత కాముగా అంత కంట్రోల్లో పనిచేస్తుంది అనేది సత్యం. మీరు పీల్చే శ్వాస కూడా మనస్సు మీద ప్రభావం చూపుతుంది అనేది మరొక ఉపాయం. నిదానంగా నిలకడగా సింపుల్గా మీరు శ్వాస పీల్చడం అనేది చేస్తూ ఉన్నట్లయితే శరీర భాగాలన్నీ కూడా కుదురుగా సమన్వయంతో పనిచేయటం మొదలు పెడతాయి. ఈ విధంగా శ్వాస చక్కగా నడుస్తున్నప్పుడు సమన్వయంతో శరీర భాగాలు పనిచేస్తున్నప్పుడు మెదడు శరీరం ఆహ్లాదంగా శరీరం లోపలి వాతావరణం ప్రశాంతంగా నిలకడగా ఉంటుంది. ఇలా శరీరం మెదడు దేహ భాగాలు శక్తితో సమన్వయంతో ఉన్నప్పుడు మీరు మనస్సును కావాల్సిన రీతిలో ఏ విషయం మీద అయినా నిలపగలుగుతారు. మీరు అనుకున్న పనిలో ఎంత ఏకాగ్రతను ప్రదర్శించగలుగుతున్నారో తెలుసుకోవాలి అంటే ఒక ఉపాయం ఉంది. అదేమిటంటే పని చేస్తూ ఉన్నంతసేపు మీరు కాలాన్ని సమయాన్ని మరిచిపోతారు. ఏకాగ్రత పెరుగుతూ ఉన్న కొద్దీ మీరు చేస్తున్న పనిలో లీనమైపోవటం వల్ల మీకు తెలియకుండానే సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. ఒక పుస్తకం మీద మీకు శ్రద్ధ ఆసక్తి ఉన్నప్పుడు దాన్ని చదువుతూ అలా పేజీల్లో లీనమైపోయినప్పుడు ఆ తర్వాత టైం ఎంత గడిచిపోయిందో కూడా తెలియదు. తీరా కాసేపటి తర్వాత సమయం చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. ఎన్నో గంటలు మీకు తెలియకుండానే గడిచిపోతాయి.
ఎందుకంటే మనస్సులోని మొత్తం శక్తి, ఆసక్తి అంతా కూడా ఒకే పని మీద 100% ఉపయోగించబడింది. ఎందుకంటే మనస్సు స్వచ్ఛంగా, ఏకాగ్రంగా, శక్తివంతంగా పూర్తిగా 100% తన కార్యంలో లీనమైపోయింది. అందుకే ఈ విధమైనటువంటి మానసిక స్థితిని సాధించుకోవటానికి ప్రతిరోజు కాసేపు ధ్యానం అభ్యాసం చేయండి. మనస్సును శుభ్రంగా, ప్రశాంతంగా మార్చినప్పుడే మనస్సు మీద నియంత్రణ అంత సులభంగా సాధ్యమవుతుంది. నిశ్శబ్దంగా హాయిగా శ్వాస పీల్చుతూ ఉన్నప్పుడు మెదడు ఎంత తేలికగా, ఎంత ఆహ్లాదభరితంగా మారిపోతుందో మీరు మనస్సు మీద దృష్టి పెట్టడం అంత సులభంగా అవుతుంది. శరీర భాగాలను, మెదడును ఆహ్లాదంగా ఉన్నప్పుడే మనస్సుకి దగ్గరగా మీరు చేరగలుగుతారు. శరీర భాగాలని సమన్వయంతో నడిపిస్తూ ఉండటం అభ్యాసం చేయాలి అంటే మీరు బ్యాలెన్స్డ్గా, చాలా తేలికగా, ప్రశాంతంగా శ్వాస పీల్చటం, మనస్సును తేలికగా, నిశ్శబ్దంగా విశ్రాంతిలో ఉంచటం అలవాటు చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనస్సులోని శక్తి మొత్తము కూడా మీరు ఆశించిన పని మీద ఏకాగ్రతగా ప్రయోగించి ఆశించిన, అనుకున్న స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే మనస్సులో ఏకాగ్రత తగ్గుతుంది అనిపించినట్లయితే వీలైనంత ఎక్కువగా మనస్సుని ఏకాంతంలో ఉంచటం అలవాటు చేయండి. ఎంత ఏకాంతంలో ఉంచితే అంత ఏకాగ్రత అలవాటు అవుతుంది అనేది చరిత్ర నిరూపించినటువంటి సత్యం. ఎందుకంటే మనస్సు ఏకాగ్రత పొందాలి అంటే శరీరంలో ఉన్న అన్ని భాగాలు, మెదడు చాలా ప్రశాంతంగా పనిచేయాలి. కాబట్టి శ్వాస ప్రశాంతతలో, నిశ్శబ్దంలో, ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా తేలికగా, హాయిగా మీరు పీల్చగలుగుతారు. కాబట్టి శరీరం లోపలికి పోయే ప్రాణవాయువు అనేది తల నుంచి కాలి వరకు ప్రతి అవయవంలో శక్తిని, ఉత్సాహాన్ని ఛార్జ్ చేయటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నిశ్శబ్దంలో మీరు పీల్చుతున్నటువంటి గాలి శరీరంలో ప్రాణవాయువుగా మారి మెదడును చురుగ్గా ఉంచుతుంది. కాబట్టి శరీరం అంతటా ఉత్సాహం, ప్రాణవాయువు నిండినప్పుడు, మెదడు చురుకుదనాన్ని పొందినప్పుడు మీరు మనస్సు మీదకి ఆలోచనల్ని సులభంగా తీసుకువెళ్ళి అనుకున్న పని మీదకి మనస్సులో ఉన్న శక్తిని 100% ప్రయోగించగలుగుతారు. ఈ విధంగా ఏకాగ్రత యొక్క శక్తి అనేది మీరు నిరంతరం కార్యసిద్ధిలో దూసుకు వెళ్ళి విజయ పదాన్ని చేరేందుకు సహాయపడుతూ ఉంటుంది. కొన్ని క్షణాలు డీప్ హీలింగ్ ద్వారా మనస్సును, శరీరాన్ని, వాతావరణాన్ని ప్రశాంతంగా, పవిత్రంగా, ప్రకాశమయంగా చేస్తున్నాను. శరీరంలోని ప్రతి భాగం తేలికగా మారిపోతున్నాయి. పీల్చే గాలి శరీరంలోకి వెళ్ళి ప్రాణవాయువుగా మారి మెదడు నుంచి అరికాలి వరకు ప్రతి భాగంలో గాఢమైన ప్రశాంతతను, తేలికదనాన్ని కలిగిస్తూ ఉంది. మెదడులోని ప్రతి కణం స్వేచ్ఛగా, స్వతంత్రంగా, తేలికగా మారిపోతున్నాయి. ఇప్పుడు నిదానంగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని శూన్యంగా మార్చేసి ఈ ప్రపంచానికి అతీతంగా మనస్సులో గాఢమైన నిశ్శబ్దాన్ని గమనిస్తున్నాను. మనస్సు ఆలోచనల యొక్క తరంగాల ప్రభావాన్ని మెదడు మీదకి, శరీర భాగాల మీదకి కిరణాల రూపంలో, వైబ్రేషన్స్ రూపంలో పంపిస్తూ ఉండటాన్ని గమనిస్తున్నాను.
మనస్సులోని ఆలోచనల్ని ప్రాణశక్తిమయంతో నింపినట్లయితే ఆలోచన తరంగాల వల్ల శరీరం అంతటా ప్రాణశక్తి ప్రవాహం హీలింగ్ ఎనర్జీని వ్యాపింపచేస్తుంది. ఇప్పుడు మనస్సులో నేను ఒక డివైన్ లైట్, ఒక ప్రకాశవంతమైన దివ్య శక్తిని, జ్యోతిమయమైన ప్రకాశాన్ని మనస్సు నిండా ఊహించుకొని ఆ వెలుగులో అపారమైన శాంతి, అనంతమైన శక్తి, అఖండమైన ఆనందం నిండి ఉన్నట్లు హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ ప్రకాశవంతమైన ప్రాణశక్తి స్వరూపంలోని అపారమైన శాంతి తరంగాలు తల నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ఒక జలపాతంలాగా కాలి చివరి వరకు, తల నుంచి కాలి వరకు వ్యాపించిపోతున్నాయి. ఏదో కొత్త శక్తి తల నుంచి కాలి వరకు శరీరం లోపల బయట అపారమైన ప్రకాశాన్ని నాలో నింపుతున్నట్లు అనుభవం కలుగుతూ ఉంది. ఒక దివ్యమైన ఆనందం యొక్క మానసిక శారీరక స్థితి నా లోపలే కలుగుతూ ఉంది. శరీరంలోని ప్రతి భాగంలో, ప్రతి కణంలో ప్రాణశక్తి యొక్క తేజస్సు మెరుస్తూ తల నుంచి కాలి వరకు మూల మూలల్లో, శరీరంలోని ప్రతి అంతర్భాగంలో అపారమైన ఆరోగ్యం యొక్క శక్తి నిండినట్లు, ప్రతి కణంలో డీప్గా స్వచ్ఛత, స్వస్థత నిండినట్లు గాఢమైన అనుభవం కలుగుతుంది. ఈ దివ్యమైన అనుభవంతో మనస్సు, శరీరం గాలిలో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది. మనస్సు గతాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మనస్సు కొత్తని శక్తితో, కొత్త ఆలోచన తరంగాలతో, ఒక ప్రకాశవంతమైన తాజాదనంతో మనస్సులోని ఆలోచన తరంగాలు శరీరంలో ప్రశాంతతను, శక్తిని నింపుతున్నాయి. ఇప్పుడు నా మనస్సు శాంతించింది. మనస్సులోని ప్రతి ఆలోచన తేలికయింది. శరీర భాగాలు అన్నీ తేలికయ్యాయి. మెదడులోని కణాలన్నీ డీప్గా రిలాక్స్ అవుతున్నాయి. శరీరం అంతా కొత్త శక్తి సృష్టించబడింది. రక్త ప్రవాహంలో కూడా తాజాదనాన్ని, చైతన్య శక్తిని అనుభవం చేస్తూ శరీరం లోపల బయట ఒక ప్రకాశవంతమైన డివైన్ లైట్ యొక్క ఆరా నిండిపోయి నా లోపల, నా చుట్టూ డివైన్ హీలింగ్ ఎనర్జీ నిరంతరం మనస్సులో, శరీరంలో శాంతిమయమైన, శక్తిమయమైన, ఆనందమయమైన
అనుభవాన్ని కలిగిస్తూ ప్రతి ఆలోచనలో, ప్రతి అడుగులో విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తూ విజయవంతంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది.